గెలుపోటములు సహజమని, కార్మికుల హక్కుల్ని కాపాడే సంస్థ టీబీజీకేఎస్ని ఆదరించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. సోమవారం రోజున భూపాలపల్లి టీబీజీకేఎస్ కొక్కుల తిరుపతి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గండ్ర రమణారెడ్డి మాట్లాడుతూ, ముందుగా క్రిస్టియన్ సోదరులకి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 27వ తారీఖున జరగనున్న 7వ దఫా సింగరేణి ఎన్నికల్లో సింగరేణి కార్మికుల పక్షాన నిలిచి సింగరేణి కార్మికుల హక్కుల్ని కాపాడుతూ వారి సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడుతున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికుల్ని గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. షరతులు వర్తించడం ఇప్పుడు వీళ్ళంతా కూడా చెప్పాలి. అప్పుడు కూడా ఇవన్నీ కూడా ఇస్తాం, కానీ షరతులు వర్తిస్తుంటే బాగుంది. అప్పుడేమో అన్ని స్టేషన్లు, ఇప్పుడేమో షరతులు వర్తిస్తాయని చెప్తున్నారు. ప్రజలు కూడా షరతులు ఎట్లా వర్తించాలో వాళ్ళకు కూడా తెలుసు. ఇవన్నీ కూడా అంతా కూడా టెంపరవరీలో జరిగినటువంటి కొన్ని ప్రజలు కూడా 10 ఏళ్ళు ప్రభుత్వం మీద ఇలాంటి ఏం జరిగిందో అంత బాగానే ఉందని, కానీ ఒక మార్పు అని చెప్పి వేసినామంటున్నారు. ఇలా మార్పు జరిగింది, మార్పులలో ఏం జరిగిందో చూస్తారు ప్రజలు. కాబట్టి మేము ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. కాబట్టి తెలంగాణ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల తర్వాత మొదటి ఎన్నిక జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడే మాట తప్పిళ్ళు కాబట్టి ఇంకా చాలా మాటలు తప్పుతారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక స్పీడ్ బ్రేకర్ వేయమని చెప్తుంది. మాకు ఎట్లయితే మీరు స్పీడ్ బ్రేకర్ వేసిందో ఈరోజు అధికార పక్షానికి కూడా ఒక స్పీడ్ బ్రేకర్ వేయండి. దాని ద్వారా మరి ఒకసారి మళ్ళీ కూడా వాళ్ళు పునరాలోచనలు పడతారు. లేదు ఇదే జరిగింది అనుకో, ఇక మేమేం చెప్పినా నమ్ముతారు అనుకుంటారు. ఇది మొదటి ఎన్నిక కాబట్టి తెలంగాణ హక్కులను పరిరక్షించినటువంటి వ్యవస్థ కాబట్టి, ఒక సంఘం కాబట్టి మాకు అవకాశం కోరుతున్నాం.